నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరి 1వ తారీఖు వచ్చింది. పెన్షన్ల పంపిణీ చాలా స్పీడ్గా జరుగుతోంది. ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ లోపే 100% పెన్షన్ల పంపిణీని పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రులందరూ కావచ్చు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఇక్కడ వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ విధానం ఇంత స్పీడ్గా జరగడంపై ఇప్పటి వరకు కూడా వైసీపీ ఎలాగా స్పందించలేదు. కానీ ఇప్పటి వరకు మనం చూసాం, వైసీపీ పెన్షన్ విధానాన్ని, పెన్షన్ను తనకే పేటెంట్ హక్కు ఉన్నట్టయితే ప్రచారం చేసింది. కానీ ఎప్పుడూ కూడా 1వ తారీఖు పెన్షన్ అందించలేని పరిస్థితే మనం చూసాము. ఇక మరి అసలు పెన్షన్ విధానం ఎవరు స్టార్ట్ చేశారు, మరి నిజంగానే వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టు పేటెంట్ హక్కులన్నీ వైసీపీకే ఉన్నాయా, ఎవరి హయాంలో ఎంతెంత పెన్షన్ పెరిగింది, మరి ఈ రోజు పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. సో ఇప్పటి వరకు మనం చూసాం, వైసీపీ గవర్నమెంట్ అభివృద్ధిని పక్కన పెట్టి ఎప్పుడే సంక్షేమాన్నే ముందు తీసుకొచ్చింది. సో పేటెంట్ హక్కులన్నీ తనకే ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అసలు ఈ పెన్షన్ విధానం ఎవరి హయాంలో స్టార్ట్ అయింది, మరి ఇప్పటి వరకు ఎవరెవరి హయాంలో ఎంతెంత పెరిగిందంటారు, మరి ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ కార్యక్రమం అంతా కూడా సక్రమంగా జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇది ఎన్టీఆర్ గారు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి గెలిచిన తర్వాత ఆయన 84లో సో ఫస్ట్ టైం 30 రూపీస్తో స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి కూడా పెన్షన్ అనేది స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు పెన్షన్ అనేది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత గతంలో తెలుగుదేశంకి బిఫోర్ ఎప్పుడు కూడా పెన్షన్ అనేటివి అట్లాంటివి ఏమీ లేవు. సో అలాంటిది పెన్షన్ అంటే ఒక వృద్ధులకి, ఒక వయసు అయిపోయిన వాళ్ళకి ఒక ఆసరా ఉంటుంది. దీనికి మనం తెలుగుదేశం పార్టీయే దానికి ఒక అంకురార్పణ చేసింది. ఒక పెన్షన్ అనేది ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి వృద్ధులకి ఒక ఆసరాగా మనం కల్పించాలి, ప్రభుత్వం ఒక అండ ఉండాలి, వాళ్ళకంటూ ఏదైనా మెడిసిన్ ఖర్చు ఏదో ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళకంటూ మనం ఏదైనా చెయ్యాలి, ఎవరి మీద డిపెండింగ్ అవ్వకూడదు, వాళ్ళకంతటి వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు 84లోనే ఆయన ఆలోచించి అప్పుడు 30 రూపాయలతో స్టార్ట్ చేశారు. సో తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అప్పుడు ఆయన 75 రూపాయలు చేశారు. సో దాని తర్వాత కొద్ది సంవత్సరాల వరకు అదే జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 200 చేయటం జరిగింది, అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో. తర్వాత మళ్ళా తెలుగుదేశం 2014లో వచ్చినప్పుడు దాన్ని 1000 రూపాయలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపీస్ చేయగలగటం జరిగింది. ఎందుకంటే 200 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ చూడండి. సో అలా చేయటం జరిగింది. దాని తర్వాత 2019 అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒకే సంవత్సరం ఒకే టర్మ్లోనే, అంటే 2014లో పెంచారు, 2019లోనూ పెంచారు. 2014లోనేమో 1000 రూపాయలు చేశారు, 2019లో 2000 చేశారు. సో 2000 పెంచడం జరిగింది. సో తర్వాత కూడా ఏం చెప్పారు, గెలిచిన తర్వాత నుంచి 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత నుంచి 3000 చేస్తామని కూడా చెప్పారు. సో కానీ అక్కడ దురదృష్టవశాతం ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అతను 3000 ఇస్తానని చెప్పి దాన్ని దశల వారీగా పెంచుకుంటూ 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి 1000 రూపాయలు పెంచడానికి. ఆపసోపాలు పడ్డాడు ఆ 1000 రూపాయలు పెంచడానికి. ఆ చెప్పిన మాట ఒకటి, దాని తర్వాత ఆయన చేసిన పని ఒకటి. దాన్ని దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 అని చెప్పుకుంటూ 5 సంవత్సరాలు పట్టింది ఒక 1000 రూపాయలు పెంచడానికి. నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లో మళ్ళీ ఏం చెప్పారు, నేను 4000 చేస్తాను అని చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి నేను ఆ రోజు డిక్లేర్ చేసేటప్పుడు చెప్పినప్పుడు మహానాడు వేదికగానో ఏమో చెప్పినట్టున్నాను. సో అప్పుడు ఆ రోజు చెప్పిన రోజు ఏం చెప్పారంటే, చెప్పిన రోజు నుంచి నేను 1000 రూపాయలు ఇస్తాను, నేను గెలిచిన తర్వాత 7000 రూపాయలు చేస్తానని చెప్పారు. సో ఖచ్చితంగా ఆయన చెప్పిన దగ్గర నుంచి, అంటే ఏ రోజైతే ప్రకటించారో వృద్ధులకి పెన్షన్ నేను 4000 చేస్తానని, అక్కడ నుంచి లెక్క పెట్టుకుని 3 నెలలది కూడా కలిపి 7000 రూపాయలుగా ఈరోజు ఇవ్వటం జరిగింది. సో ప్రజలందరికీ కూడా అండి, మనం చూస్తున్నాం టీవీ ఛానల్స్లో వీళ్ళలో చూస్తుంటే అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ డ్యాన్స్లే కానివ్వండి, ఇంకోటి వికలాంగులకి అసలు నిజంగా చాలా గ్రేట్ థింగ్. అసలు వాళ్ళ పాపం ఏ పని ఇది చేసుకోలేరు, మెడిసిన్స్ ఖర్చు ఉంటుంది, పని చేసుకోలేని పరిస్థితి, లేచి తిరగలేని పరిస్థితులు, అలాంటి వాళ్ళకి 6000 రూపాయలు రావటం అనేది. సో అది వాళ్ళు కూడా గెస్ చేయలేదు. ఆ రకంగా వాళ్ళకి వెళ్ళటం కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా పండగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే బాబు గారే పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి ఆయన డైరెక్ట్ వెళ్ళి ఇవ్వటం జరిగింది బాధితులకి. సో అది చూసినప్పుడు అదేలాగా
ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా అదే చేశారు. సో వాళ్ళందరూ కూడా అంటే మొత్తం ఏపీ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది ఈరోజు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా అంటే ఆ టీం ఉంది కదా, నోరు పెగలటం లేదు, ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే అసమర్థుడికి సమర్థుడికి ఉన్న తేడా ఇక్కడ గమనించాలి మనం. ఒక అసమర్థుడు సీఎంగా ఉన్నాడు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఒక అసమర్థుడు సీఎంగా ఉన్నాడు. సమర్థుడైన సీఎంను ఎన్నుకోబట్టి ఈ రోజు ఏపీ ప్రజలు ఆనందంగా ఉన్నారు. దీనిలో ఈ డిఫరెన్స్ అనేది ప్రజలకంటే ఒక రాజధాని విషయమే కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా పురోగతి తీసుకురాగలుగుతారు. ప్రతి రంగాన్ని కూడా పురోగతి తీసుకురాగలుగుతారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సంవత్సరాలు అసమర్థుడిని కూర్చోబెట్టి రాష్ట్రం అప్పులు పాలవటమే కానివ్వండి, విద్యార్థులు ఇబ్బందులు పడటమే కానివ్వండి, డ్రగ్స్ రాష్ట్రంగా తయారు చేయటమే కానివ్వండి, ఒక డ్రగ్స్ హబ్ లాగా తయారు చేసేసాడు ఏపీని. అంటే ఎక్కడ మూలాలు డ్రగ్స్ దొరికినా దానికి వైజాగ్ సంబంధం అంట లింక్ అనేది వచ్చింది. అదన్నీ రావడానికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే కదా. ఆయనకే మాఫియాతో టచ్లు పెట్టుకొని ఈ రోజు అక్కడ డ్రగ్స్ రప్పించడం కూడా కానివ్వండి. ఇక్కడ మనకు ఒకటే తేడా కనపడుతుంది. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎంత స్వచ్ఛందంగా ఎంత స్వచ్ఛంగా ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా కూడా పాటిస్తారనేది ప్రజలకందరికీ ఒక భరోసా వచ్చింది. అదే ఈ రోజు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు మేమందరం గెలిచిన రోజు సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ రోజు రాష్ట్రం ఏపీ ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఎవరు కూడా గెస్ చేయలేనిది. ఎందుకంటే అన్ని రకాలుగా అంటే వాళ్ళు కూడా నేను అనుకుంటున్నా ప్రజలందరూ కూడా ఒకటే అనుకున్నారు, సార్ మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుందని అయితే ఖచ్చితంగా వాళ్ళందరూ ఆలోచన అది ఒక్కటే ఉండింది. మనకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా, ఇంకొకటి వికలాంగులైనా కూడా అదే ఆలోచించారు. ఎందుకంటే రాష్ట్రం ఈ రకమైన దివాలా తీసే టైంలో మనం ఆయన్ని డబ్బులు అడగటం కన్నా కూడా మన రాష్ట్రం బాగుపడితే భావితరాలు బాగుంటాయి అనే ఒక ఆలోచనలో ఉన్నారు అందరూ. ఎందుకంటే నేను క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అదే ఉండింది. మాకు ఇప్పుడు మాకు పెన్షన్ కన్నా ఇంపార్టెంట్, సరే మాకు ఈ వికలాంగులు కూడా అదే చెప్పారు, మాకు వీటికన్నిటికన్నా కూడా రాష్ట్రం ఇంత దారుణంగా దిగజారిపోయింది, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి బాగుంటుంది, సో మాకు ఇస్తారో ఇవ్వరో ఇవ్వకపోని కానీ ఆయన అయితే రావాలి, రాష్ట్రం బాగుంటుంది, భవిష్యత్ తరాలు బాగుంటుంది. కానీ ఆయన వచ్చారు, ఆయన చెప్పినట్టు ఈరోజు వాళ్ళకందరికీ పెన్షన్లు రావటం అనేది వాళ్ళకి ఇంకా అసలు డబుల్ ధమాకాలాగా అనిపిస్తుంది. ప్రజలందరికీ కూడా అదే సంతోషంలో ఉన్నారు. సో వాళ్ళకి అనుకున్నటువన్నీ కూడా ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నేనేమైతే సంతకాలు చేస్తానన్నారో వాటన్నిటి మీద సంతకాలు చేసేశారు. అలాగే ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం గత నెలలో పెన్షన్ డ్రామా ఆడి అవన్నీ కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించింది వైసీపీ. కానీ వాటిని కూడా ఇప్పుడు ఇస్తానన్నట్టు చంద్రబాబు గారు ఇవ్వడం జరుగుతోంది. సో మరో పక్క చూస్తే మొన్న వైసీపీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం అయిపోయి వచ్చాక కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు పెన్షన్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండటానికి మా పైన బురద జల్లుతున్నారు, అలాగే మీరు ఫస్ట్ తారీఖు వస్తుంది, ఫస్ట్ మీరు పెన్షన్లు రెడీ చేసుకోండి, ఇస్తే చూద్దాము, టీచర్స్కి ఇస్తే చూద్దాం, మీరు ఎలా ఇస్తారో చూస్తానని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇప్పుడైతే మరి అందరికీ 1వ తారీఖు అందింది ఈరోజు పెన్షన్. కానీ కొన్ని చోట్ల ఇంకా అందట్లేదు అని చెప్పి వైసీపీ కొన్ని ప్రచారాలని అయితే మొదలుపెట్టింది. మరి అవి ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు మీరన్న అభివృద్ధి గురించి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైనా కూడా డబ్బులు ఇస్తే తీసుకున్నారే తప్ప ఎవరు కూడా గవర్నమెంట్కి ₹1 ఇచ్చింది లేదు. ఎందుకంటే అంత అధ్వాన స్థితిలో ఉంది అంటారు కాబట్టి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారో లేదో అక్కడ మహిళలందరూ కలిసి ఒక చెక్కుని అమరావతి అభివృద్ధి కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అభివృద్ధిని ఎంత కాంక్షిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడే అర్థమవుతోంది. సో మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని మీరేం చెప్తారు అని? అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే కొంతమందిని పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు బొత్సాకి వాయిస్ వచ్చింది, గత 2 రోజులుగా మాట్లాడుతున్నాడు, కొడాలి నాని మాట్లాడుతున్నాడు. వీళ్ళకందరికీ ఎందుకు వాయిస్ వచ్చింది అంటే చేయలేరేమో, ఇది చెయ్యరేమో అన్నాడు. మళ్ళీ పొద్దున్నే శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టేశాడు బొత్స సత్యనారాయణ. ఒకటి నెరవేర్చారు, మిగిలిన వాటివి కూడా నెరవేర్చండి, నెరవేర్చకపోతే మేము పండగ తర్వాత సంక్రాంతి తర్వాత మేము మాట్లాడతాం అని అన్నారు. ఇప్పటి వరకు కొడాలి నాని అంతు పంతు లేడు. కానీ కొడాలి నాని మాటలకి గురించి ఇంకా కూడా పట్టించుకునే ప్రజలు కూడా లేరు. కానీ ఆయన ఆ ఇంటి బోర్డర్ నుంచి బయట వచ్చే ధైర్యం కూడా చేయలేడు, ఆ ఇంటి కాంపౌండ్ నుంచి కూడా బయట రాడు.
రాకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి ఎవరైనా మాట్లాడతారు. అంటే అది ఒక పిల్లి ఆ బోర్డర్ దాటి బయట రాదు. అది వచ్చిన రోజు దాని విలువ ఏంటో తెలుస్తుంది. సరే, ఆయన చరిత్ర కూడా వస్తుంది కదా తొందరలోనే. ఇప్పుడిప్పుడే మినిస్టర్స్ వాళ్ళ అధికారాలు ఇప్పుడే వెళ్ళారు. సో అక్కడ జరిగిన అవకతవకలు ఏంటి, ఆయన చరిత్ర కూడా తొందరలోనే బయట వస్తుంది. ఆయన చేసిన దానికి కూడా ఆయన సమాధానం, ముందు వాటికి సమాధానం చెప్పమానండి. తెలుగుదేశం ఏం చేస్తుందని నేను ఇది గతంలో కూడా చెప్తూనే ఉన్నాను. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ బొత్స లాంటి వాళ్ళకిను, ఈ కోడాలి అలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదున్నా ప్రజలతో మమేకమై ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అపోజిషన్ లేదు కాబట్టి ఇక్కడ. సో ఖచ్చితంగా ఎవరైనా కూడా మీకు ఇబ్బందులు ఉంటే ప్రజలకి బాబు గారినే అడుగుతారు, లేకుంటే తెలుగుదేశం నాయకులు ఉన్నారు, కేడర్ ఉంది, వాళ్ళని అడుగుతారు. వీళ్ళు ప్రజలకి సీఎంకి ఎవరు అడ్డంకులు లేరు. ఎమ్మెల్యేలకిను ప్రజలకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఏ వాలంటరీ లేడు, ఏ నాయకుడు లేరు, ఎవరు లేరు. ఎవరైనా ఎమ్మెల్యేతో డైరెక్ట్ టచ్లోకి వెళ్తారు, లేకుంటే అంత ఎక్కువ ప్రాబ్లం ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవుతారు. మినిస్టర్స్ ఉన్నారు. కానీ ఈ బొత్స లాంటి వాళ్ళు, ఈ నాని లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవి కాకులు అరిసి పోతాయి కాబట్టి వాటి అరుపులకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి మంత్రుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు పెన్షన్ విధానంలో చంద్రబాబు గారు పంచాయతీరాజ్ వ్యవస్థని కీలకంగా చేసి వాళ్ళతోనే పెన్షన్ అందిస్తున్నారు. సో మంత్రులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో ఎలా ఉండబోతుందంట? అంటే వ్యవస్థల్ని ఎలా వాడుకోవాలి, ఎలా పనిచేయించాలి తెలియటానికి ఒక అసమర్థుడిని కూర్చోబెట్టినప్పుడు అసమర్థుడికి ఎలా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు అనేదే కదా అందరూ మాట్లాడేది. సమర్థుడైన నాయకుడు ఉంటే ఎవరితో ఏ పని చేయించాలి, ఎట్లా పని చేయించాలి అనేది ఒక అవగాహన ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయనే బయట అన్నాడు, ఇంక ఎవరితోనే ఎట్లా పని చేయించాలనేది ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే నాయకుడే బయట వెళ్తున్నాడు, నాయకుడే వెళ్ళి పని చేస్తున్నాడు. ఇక్కడ ఒక సీఎం వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి నేను పెన్షన్ ఇస్తానని అనేటప్పుడు అందరూ కేడర్ అంతా కదులుతుంది, అందరూ పని చేస్తారు. ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు? తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన పబ్జీ ఆడుకుంటా కూర్చుంటే మిగతా ప్రజలు ఎవరు, ఇంకా మిగతా నాయకులు ఎవరు వెళ్తారు, మిగతా కేడర్ ఎవరు పని చేస్తారు? దానికని వాలంటీర్లని అప్పటికప్పుడు అంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి పెట్టుకొని వాళ్ళతో చేయించాడు. ఇప్పుడు అవసరం లేదు. గవర్నమెంట్ కి అనుసంధానమైన వాళ్ళే వెళ్ళి పని చేస్తున్నారు. సో ఈ ఖచ్చితంగా ఆయనకి వ్యవస్థలను ఎలా వాడుకోవాలి, ఎలా పని చేయించాలి, ఎలా దానిలో మనం లబ్ధి పొందాలని ఇట్లాంటివి తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సచివాలయం సిబ్బంది వెళ్ళి పంచుతుంటే అందరికీ చేరుతున్నాయి కూడా. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.